బెండకాయలు ఉన్నాయా లేకపోతే అడుక్కొచ్చినారా? సన్నాసి నీకులా అడుక్కునే దౌర్భాగ్యం కర్మ నాకు పట్టలేదు. నూనె ఉందా లేదా శెట్టి గారి దగ్గరికి వెళ్ళినా అంటే పోసేస్తాడు. ఉత్తరం నీ బతుకు అంతే గానీ బొచ్చాడు పెట్టు. నువ్వు కొట్టేద్దాం డబ్బులు. అమ్మో బొచ్చరికి దూరంగా పెడతాది అబ్బా, దగ్గరలో పెట్టు. అది సంతోషం, జాగ్రత్తగా దాచుకోండి. అది కూడా పెద్ద ప్లేట్ తీసుకో. తీసి పెట్టు. పెద్ద ప్లేటు ఇదా తీసుకో. ఓకే బాబాయ్, ఇవన్నీ భలే అమ్ముస్తారు. ఎవరు అమ్ముస్తారు బాబాయ్ ఇవన్నీ? నా కర్మగాలి నేనే అమ్ముకుంటున్నా. నువ్వు ఎలాగో అడుక్కోవడానికి పోతున్నావు కదా, అందుకని ఆ కింద నుంచి పెద్ద కింద తీసుకో. ఇదా బా పెద్ద బొచ్చ బాబాయ్, పెట్టు. ఇందులో అడుక్కుంటే పడతది. నీ అడుక్కునే బాబాయ్ ఎంత పెద్ద గిన్నె నాకు. నీకున్న అడుక్కునే ఆలోచనలు అలాగే ఉన్నాయి కానీ అమ్మా వెలిగించి ముందుగా నూనె వేసుకో. నూనె గరిటెతో అయితే లెక్క అంటూ ఉంటుంది. లేకపోతే 3 గరిటెలే కదా, 3 గరిటెలు. నాకు తెలిసి ఎవరు ఈ బొచ్చులు ఎంత చిల్లర వేస్తారో చూడకుండా చెప్పాక. అట్టంటూ నీ గిన్నెలు ఎంత నూనె పడిందో చూడకుండా చెప్పేనా? ఎప్పుడు ఎవరు చూస్తున్నారండి. థ్యాంక్ యూ బాబాయ్. వెరీ గుడ్. ఇప్పుడు 3 గంటల నూనె అయింది. ఓకే వెరీ గుడ్. ముందుగా ఆవాలు దాంట్లో ఆవాలు. అబ్బా వేగుతున్నాయా? వేగుతున్నాయి. గరిటోటి జరిగి పెట్టుకోరా. అది పసుపు దాంట్లో. పసుపు. నెక్స్ట్ మెంతులు. అమ్మడు పావు సేరు మెంతులు. అది వేసావా? నెక్స్ట్ కారం వేసుకో. కారం. ధనియాల పొడి. పచ్చిమిరపకాయలు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు. కలుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లో. అల్లం వెల్లుల్లి. ఎస్. కరివేపాకు. ఇప్పుడు ఉల్లిపాయలు. కలుపు. ఇప్పుడు 2.5-3 స్పూన్లు ఉప్పు వేయి దాంట్లో. 2.5 1 2 ఇంకో స్పూన్. ఓకే చాలు. కలుపు. ఎండు కొబ్బరి పొడి. అది వేయించింది. అది వేయించిన కొబ్బరి పొడి. ఇప్పుడు దాంట్లో బెండకాయ ముక్కలు. మంట తక్కువ పెట్టి 1 నిమిషం. నాకు తెలుసు బాబాయ్, ఈ గ్యాప్ లో నేను అడుక్కోవడానికి వెళ్తాననే కదా. నీకు పని ఉంది కదా, పంపిస్తా అడుక్కోవడానికి. బలివాడు. అమ్మాయ పని అయిపోయింది. ఆ పని ఎక్కడైపోయింది? ఆ చింతపండు తీసుకో. ఇదా. దీన్ని ఏం చేయాలంటే బాగా మెత్తగా. అబ్బా, ఎప్పుడు చింతపండు పులుసు రెడీ చేసి పెడతావు కదా బాబాయ్ నువ్వు. మర్చిపోయినట్టు. ఈవేళ నీతో ఏదో కాస్త పని చేయిద్దామని. లేకపోతే మళ్ళీ అడుక్కోవడానికి పోతామేమో నా భయం. నీళ్ళు పోయి బాగా 2 కప్పులు వాటర్ పోయి దాంట్లో. ఓకే. ఇది మొత్తం ఆ చెత్త అంతా పైకి ఉండేదా బేసినంతా ఫిల్టర్ చేసుకోవాలి. అక్కడ బేసిన్ ఉందిగా, తీసుకో చెప్తా. అక్కడ పెట్టు. దీనిలో జల్లి పెట్టు. ఇంకా తగ్గింది మాట. కలుపు బాగా కలుపు. అది ఓకేనా? పోయి చింతపండు పులుసు పోయి. అమ్మాయ ఇప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చింది. అది కొంచెం నీళ్ళు పోయి. ఓకే. ఇగో ఈ బెల్లం ముక్క కూడా దాంట్లో వేసుకో. ఒకసారి కలిపి. తీయగా అంత ఎక్కువ వేయట్లేదు మనం. దాంట్లో కొద్దిగా బెల్లం ఎందుకు వేస్తామంటే చింతపండు పులుసు పోసాం కదా, దాంతో పాటు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాం. ఆ కాస్త ఘాటు అది తగ్గుతుంది, ఆ పులుపు కాస్త తగ్గుతుంది. బెండకాయ పులుసు అంటే అది తినేవాడు కూడా రుచింటాడు కదా. ఓకే, దాన్ని మూత పెట్టు. అది ఉడకడానికి దాదాపు మనకు టైం పడుతుంది, ఒక 5-6 నిమిషాలు.